దేశంలో కరోనా మహమ్మారి 9 లక్షల మార్కును దాటేసింది. దాదాపుగా మనకి గత 24 గంటల్లో చూసుకున్నట్టయితే 28,498 కొత్త కేసులు నమోదవడం జరిగింది. అలాగే ఇప్పటివరకు ఉన్న కేసులు 9,06,752 కేసులు వచ్చాయి. ఒక కేసు 2 కేసులు వస్తున్నప్పుడే భయపడ్డాం, అసలు అమ్మో ఈ కరోనా ఎందుకు వస్తుందా ఏంటని. అలాంటిది ఇప్పుడు రోజుకి 3 లాక్డౌన్లు పెట్టిన రెండోసారి అన్లాక్డౌన్ పేరుతోటి నిబంధనలు కొద్దిగా సడలించి మళ్ళీ ప్రజా జీవితాన్ని అలౌ చేసినా కూడా దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. ఇప్పటికీ 9 లక్షలు దాటింది. దాదాపు 3,11,565 మంది దేశవ్యాప్తంగా ఇంకా హాస్పిటల్స్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రోజుకి 28,000, ఇంకొక 2 రోజులు పోతే 30,000 రోజుకు వస్తుంది అన్నటువంటి సంఖ్య కూడా మనకి తెలిసిపోతుంది. ఇదే రీతిలో కనుక వ్యాధి వ్యాపిస్తూ ఉంటే ప్రజలు ఇంకా భయభ్రాంతులకు లోనవుతారు, ఖచ్చితంగా భయపడడం జరుగుతుంది. అయితే ఎంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పిన ఏం చేసినా కొంతమంది చేసేటువంటి నిర్లక్ష్యమైన పనులు, మూర్ఖపు బిహేవియర్ తోటి మిగతా వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అక్కడక్కడికి పార్టీలు చేసుకోవడం, లేదు ట్రావెల్ చేయొద్దంటే ట్రావెల్ చేయడం, ఊరికే బయటికి రావడం. దీనికి తోడు ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి అనేక విషయాలు కూడా దీనికి దోహదం పడుతున్నాయి. గాలిలోంచి కూడా మనకి కరోనా వ్యాపిస్తుంది. దాదాపు 8 గంటల సేపు వైరస్ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ కణాల్లో ట్రావెల్ చేయగలదు, 8 గంటల సేపు వాతావరణంలో ఇమడగలదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే జరుగుతూ ఉంటే ఇప్పుడు ఉన్నదానికి ఎంత కట్టడి చేసినా, ఎన్ని కంటైన్మెంట్ జోన్లు పెట్టినా, రెడ్ జోన్ల కింద ప్రకటించినా సరే అటు అధికారంలో ఉన్న వాళ్ళు, అంటే రాజకీయ నాయకులు, పెద్దలు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళని లేదు అసలు. మొత్తం అందరికీ కూడా కరోనా భయం ఇప్పుడైతే ఖచ్చితంగా ఉంది. ఇదే ముందుకు పోతుంటే ప్రపంచంలోనే నంబర్ 1 భారతదేశం అయిపోతుంది ఖచ్చితంగా కరోనాకు సంబంధించి. అది తెలుసుకోవడానికి ఎన్నో రోజులు మనకు పట్టకపోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజల నుంచి ఉన్నటువంటి అలసత్వం కావచ్చు, దేశంలో మన చావుని మనమే కోరి తెచ్చుకుంటున్నామా అన్న విధంగా కరోనా ప్రబలుతోంది. ఇప్పటికైనా ప్రజలందరూ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, ఎవరి స్వీయ రక్షణలో వాళ్ళు ఉంటే ఈ వ్యాధిని మనంతటా మనం కట్టడి చేయగలుగుతాం. లేదు అంటే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం.